యూనిట్ల వరకు మీ కరెంటు అంటే 3 కిలోవాట్లు 300 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక 70,000 80,000 అదనంగా ఖర్చు అవుతుంది. మీరు అది పెట్టేసుకోగలిగితే ఇన్స్టాల్మెంట్ బ్యాంకులో డబ్బులు ఇప్పించేస్తాం. మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్లో తక్కువ, దాంట్లో 70-60% ఇచ్చేస్తే 50% ఉండొచ్చు. ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నాను. అప్పుడేమవుతుందంటే మీకు 4-5 సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం, 200 యూనిట్ల వరకు మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మీకు దగ్గర ఒక 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మేమే ఖర్చు పెడతాం. మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు. ఆ కరెంటు నెల వారీగా లెక్కేసుకొని మీకు చెప్తాం ముందుగా ఇంత వచ్చిందని. దానిపైన 3 ఏళ్ళు 4 ఏళ్లలో మీ అప్పు తీరిపోతుంది. ప్రస్తుతం ఉచితంగా కరెంటు వస్తుంది. 3-4 ఏళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది. మళ్ళీ దాని మీద మీరు డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ఇది చేసుకుంటే మీకు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇండ్లకు కానీ పంప్ సెట్లకు కానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ బైకులు ఉంటే మోటార్ బైకులు పెట్టుకోండి, సైకిళ్ళు పెట్టుకోండి, ఆటోలు పెట్టుకోండి, కార్లు పెట్టుకోండి. మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. పైసా ఖర్చు లేకుండా ఇది కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా బ్యాటరీలు కూడా వస్తున్నాయి, స్వాపింగ్ కూడా వస్తున్నాయి. మీరు పోతూ పెట్రోల్ బంక్ దగ్గర గంటల తరబడి నిలబడుకోవాల్సిన అవసరం లేదు. ఛార్జ్ అయి ఉంటుంది. నీ బ్యాటరీ ఎక్కడిస్తావు, ఇంకో బ్యాటరీ తీసుకుంటావు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు. ఆ సిస్టమ్స్ వచ్చేసాయి కాబట్టి ఛార్జ్ కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ వెహికల్స్ కొనుక్కుంటే 100% ఈవీ సబ్సిడీ ఇచ్చాం. మీ వెహికల్స్ కన్వర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మన ఏరియాలో నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా, CO2 లేకుండా ప్రశాంతంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని నా కోరిక. రాష్ట్రాన్ని మొత్తం చేయాలి. దానికి నారావారిపల్లి క్లస్టర్ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాం. నేనే ప్రారంభించాను. దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం. దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు. ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేసేస్తున్నారు. ఏజెన్సీలు వచ్చాయి. మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి. రెండోది, మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ అంటే నేను భోంచేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది. ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది. QR కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. పలానా రైతు పలానా సర్వే నెంబర్లో ఈ పంట పండించాడు, ఇది ఏమాత్రం వేయలేదు, దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది.